అలాంటి మంచి చదువులు చదివి నేటి విద్యార్థులు మరి రేపటి యువతరంగా మారి వెళ్ళేటప్పుడు భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాల్పడాలి అంటే విద్య అనేది చాలా అవసరం. అయితే అలాంటి పేదరికాన్ని జయించాలంటే చదువు ఒక ఆయుధమని మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగింది. మరి ఎవరైనా మంచి చేసినప్పుడు కూడా మనందరం కూడా ఆహ్వానించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక మన రాష్ట్రంలో జర్నలిస్టులకి అత్యధిక అక్రిడిటేషన్ కార్డులు అందిస్తున్నామని, కొత్త జీవో ఏమైనా మార్పులు అవసరమైతే సరిచేస్తామని, ఫీల్డ్ డెస్క్ మీడియాకి ఇచ్చే కార్డుల మధ్య ఎలాంటి వివక్ష ఉండదని, అందరికీ సమాన సౌకర్యాలు కల్పిస్తాం, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీయూడబ్ల్యూజే వినతికి మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. మరి ఇందాక మనం మాట్లాడుకున్న దానిలో మరి దీన్ని కూడా మనం ఆల్రెడీ చెప్పాం, ప్రభుత్వం పునరాలోచించుద్దని. కాబట్టి దీని గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అని ప్రభుత్వం అయితే ధైర్యం చెప్తుంది. ఇక మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యాడు శివాజీ. మరి తప్పు అని అంగీకరించాడు, తను మాట్లాడిన మాటలో కొన్ని మాటల్ని అని చెప్పి కూడా ఇక ప్రచురించారు. ఇక హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి కోసం గాలింపు, మసబ్ ట్యాంక్ పరిధిలో డ్రగ్స్ దందాన్ని కూడా ప్రచురించారు. ఇక డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విదేశీ డ్రగ్స్ నెట్వర్క్ మాత్రం కొత్త మార్గాల్లో బయటపడుతూనే ఉంది. తాజాగా మసబ్ ట్యాంక్ పరిధిలో బయటపడిన డ్రగ్స్ కేసు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం కలకలం రేపుతుంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఈ కేసుల్లో చిక్కుకోవడం ఆందోళనకు కారణమవుతుంది. మసబ్ ట్యాంక్ పోలీసులు, తెలంగాణ ఈగల్ టీం సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘారియా, సెండ్రిక్ సింఘ్వి అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్తో పాటుగా MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరి మనకి తెలుసు, టాలీవుడ్లో ఈరోజు కొత్త ఏం కాదు, నిరంతరం పోలీసులు ఎంత పహారా కాసి మరి గగ్గోలు పెడుతున్నా కూడా డ్రగ్స్ లాంటివి వాడకూడదు, జాగ్రత్తగా ఉంది. నేను అనునిత్యం కూడా మరి ఈ సెలబ్రిటీస్లో ఈ యొక్క మరి ఈ దరిద్రమైన అలవాటు మరి ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి ఉదాహరణగా మరి ఏదైతే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నాడు అమన్ సింగ్, మరి అతని పేరు బయటికి రావడం అయితే తీవ్రమైన కలకలం రేపుతుంది. మరి దొరికినవాడు దొంగ, దొరకనవాడు దొర అన్నట్టుగా ఉంది మరి టాలీవుడ్లోని కొంతమంది పరిస్థితి. మరి మంచి వాళ్ళు ఉన్నారు, మంచి చెడుల మధ్య తారతమ్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరినీ మనం అనడానికి లేదు. అదే సమయంలో మరి ఇటువంటి యువత చెడు మార్గం వైపు వెళ్ళే మరి ఈ డ్రగ్స్ కలకలం అనే దాన్ని మరి అందరూ కూడా సామాజిక బాధ్యతగా గుర్తించాలి. అందున ప్రధానంగా ఈ ఎవరైతే టాలీవుడ్కి సంబంధించి సెలబ్రిటీస్ ఉంటారో వీళ్ళందరూ మరింత బాధ్యత తీసుకోవాలి. కానీ వాళ్ళే బాధ్యత తప్పడం వలన ఈ రోజున పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి ఎంతవరకు కంట్రోల్ అవుతుంది అనేది. ఇక జర్నలిస్టుల మధ్య విభజన కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక్కడ మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యాడు శివాజీ. తప్పును అంగీకరించాడు నటుడు శివాజీ. మనకి తెలుసు శివాజీ గురించి గత 4-5 రోజులుగా ఎటువంటి అతను మాట్లాడిన మాటలు తీవ్ర కలకలం అయితే రేపాయి. మరి ఎవరైతే మరి స్త్రీలు, కొంతమంది హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్త్రధారణ బయటకు వచ్చినప్పుడు సరిగ్గా ఉండాలి అని చెప్పి 2 అబ్యూజింగ్ వర్డ్స్ అయితే ఆయన మాట్లాడాడు. కానీ ఆ అబ్యూజింగ్ వర్డ్స్కి తను సమాధానం చెప్తూ తాను తప్పు చేశాను అని చెప్పి అప్పుడే సారీ చెప్పాడు. అయినప్పటికీ కూడా మరి తన మీద మహిళా కమిషన్ మీద కేసు అయితే నమోదైంది. ఎందుకంటే తను మాట్లాడిన మాటల్ని తను వెళ్ళి మరి తను మాట్లాడిన తర్వాత మరి మీడియా ముందు కూడా మాట్లాడటం జరిగింది. ఆయన ఒకంత భావోద్వేగానికి లోనవటం కూడా మనం అయితే గమనించాం. మరి మంచి చెప్పకూడదు, ఏదన్నా చెప్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, నీ పని నువ్వు చూసుకోరా ఎదవా అన్నట్టుగా సమాజం మరి ఇలాంటి వాళ్ళు నాకు చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు అని ఒకంత వ్యంగ్యంగా, కొంత భావోద్వేగంగా మరి శివాజీ మాట్లాడటం అయితే జరిగింది. ఏం ప్రచురించారో చూద్దాం. నటుడు శివాజీ ఉదంతం మలుపు తిరుగుతుంది. తాను నటించిన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్